కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ట్రైన్ సమస్యపై పంచాయతీ అధికారుల తీరుపై ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. సమస్య పరిష్కారం కోసం ఏకంగా 38 సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇంద్రపాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకటలక్ష్మి అక్రమంగా ట్రైన్ నిర్మాణాలు చేపట్టారని తాము ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఫిర్యాదుపై డీఎల్పీఓ పరిశీలన జరిపి అక్రమ ట్రైన్ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారించినప్పటికీ ఇప్పటివరకు వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదు అంటూ సమాధానం చెప్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటివరకు ఏకంగా 38 సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి డీఎల్పీఓ పరిశీలనలో నిర్ధారించిన అక్రమ ట్రైన్ నిర్మాణాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు కోరుతున్నారు. ప్రతిది 38 సార్లు కూడా మిస్లీడ్ ఆన్లైన్ లో ఉన్నాయి నా దగ్గర. మొత్తం మీ స్లిప్లు కావాలంటే ఇస్తాను. ఎలా పెట్టేస్తున్నారు ఆ మేడిశెట్టి వెంకటలక్ష్మి ఎలా చెప్తే అలాగే చెప్తున్నారు. మరి అదేంటో అర్థమవట్లేదు నాకు. మేడిశెట్టి వెంకటలక్ష్మి ఇప్పుడు 2 ముక్కలు కొట్టి గ్రూప్ లో పెడితే ఈ విషయం కోసం వచ్చి అడుగుదాం అనుకున్నాం, మీరు ఇవ్వలేదు, పెట్టాం. సార్ 9/9/2021 ఇచ్చింది. రీసెంట్ గా ఇచ్చింది ఏదండి? రీసెంట్ గా ఇచ్చింది ఇదిగో రీసెంట్ అండి 24. మరి ఏ చేస్తారు సార్ చెప్పండి. అక్కడ పీజీఆర్ఎస్ లో పెడితే అయిపోతుందని చెప్తున్నారు. ఏమవుతుందండి? ఏం అవ్వట్లేదు, పక్కన పడేస్తున్నారు. వేరే పని మీద వచ్చాం. హలో, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం 9/9/2021లో ఆక్రమణ జరిగిందని పంచాయతీ సెక్రటరీ గారు డిఎల్పీఓ గారు ప్రత్యక్ష పరిశీలన అనంతరం నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ మీద ఈ రోజు వరకు 38 సార్లు కంప్లైంట్ పెట్టినా కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. పట్టించుకోకనగా కాసేపు సర్వే అయిపోయిందని, కాసేపు సర్వే అవ్వలేదని ఇలా మిస్లీడ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ మొన్న కూడా కంప్లైంట్ పెట్టాను. 24/4/2026లో కూడా డిపిఓ గారు పంచాయతీ సెక్రటరీ గారికి కూడా డిపిఓ గారు ఈఓపీఐడి గారికి నోటీస్ పంపించారు. దాన్ని 3 నెలలైనా కూడా ఏ రకంగా కూడా చర్యలు తీసుకోకుండా మేడిశెట్టి వెంకటలక్ష్మి ఎలా చెప్తే అలాగే చేస్తూ ఇష్టమైతే తీస్తాం, లేకపోతే లేదు తీయమని ఎంపీటీఓ గారు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నా పిటిషన్ ద్వారా నా దగ్గరికి వచ్చి చెప్పి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి న్యూసెస్కి సెట్మని ఎంపీటీఓ గారు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడారు. ఎవరో మేడిశెట్టి వెంకటలక్ష్మి వాళ్ళ ఫోన్ నుంచే మాట్లాడారు. దీని మీద చర్యలు తీసుకుంటలేదు. ఆల్రెడీ డిఎల్పీఓ గారు ఇచ్చిన నోటీసును కూడా నేను సెక్రటరీ గారికి బై హ్యాండ్ ఇచ్చాను. కానీ దాని మీద కూడా నాకు పైనుంచి రావాలి, పైనుంచి వస్తేనే కానీ నేనేం చేయలేదు అంటున్నారు. ఇది ఎల్ షేప్ డ్రైన్, ఓ డ్రైన్ పనిచేస్తలేదు. ఆ డ్రైన్ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. మీరు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నేను కోరుకునేది ఏంటంటే డిఎల్పీఓ గారు 5 సంవత్సరాలు మిస్లీడ్ అయింది. దీని మీద చర్యలు తీసుకుని దీనికి ఎందుకు మిస్లీడ్ అయింది, అధికారులు తప్పు చేశారా నేను తప్పు చేశారా అని తేల్చండి. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి సెక్రటరీ గారు ఎవరో తెలుసా మీకు? తెలుసండి, జగజ్జీవన్ రావు గారు. ఆయన ఏమన్నా మీ విషయం మాట్లాడుతున్నారా లేదా? ఆయన ఏం మాట్లాడతలేదండి. ఆయన ఏమంటున్నారంటే పైనుంచి వస్తే మేము చేస్తామంటున్నారు. నేను బై హ్యాండ్ కూడా ఇచ్చాను ఇదే జగజ్జీవన్ రావు గారికి. నా దగ్గర లెటర్ ఉంది. డిపిఓ గారు ఇలాగ ఇచ్చారు సార్ ఈఓపీఐడి గారి కంటే పైనుంచి రాకుండా నేనేం చేయనని చెప్తున్నారు. అది పైనుంచి వచ్చింది కాదా? మరి ఈయనకి రావాలంటే అండి నేను ఇచ్చింది కాదు, నేను బై హ్యాండ్ ఇచ్చాను సార్. నేను బై హ్యాండ్ ఇచ్చాను సార్. ఆయనకి ఆర్డర్ ప్రకారంగా రాలేదంటున్నారు. పైనుంచి అక్కడికి వెళ్ళారు మీరు? అప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి, పంపిస్తామని చెప్పారు. కార్యదర్శి ఇలా అంటున్నాడని చెప్పాను సార్. చెప్తే ఆయన మేడం గారు ఏమన్నారంటే పంపిస్తామని చెప్పారు. మొన్న మళ్ళీ పీజీఆర్ఎస్ కూడా ఇచ్చాను. పీజీఆర్ఎస్ లో మళ్ళీ డిపిఓ గారు మళ్ళీ ఈయనకే రాశాను అని చెప్పారు. గురైందని గుర్తించాడు అసలు? ఈయన తీయలేదండి, 2 సార్లు తీసి కప్పెట్టేసారు. ఎవరు వాళ్ళు 2 సార్లు బి సత్యనారాయణ ఉండే టైంలో 2 సార్లు తీసి పూర్తిగా ఆక్రమణ జరిగిందని నిర్ధారణ చేయకుండా సంతకం పెట్టమంటే నేను పెట్టను, మీరు ఆక్రమణ జరిగింది అన్నారు కదా, జరిగింది తొలగించమని నేను పెట్టాను. ఎన్నిసార్లు పీజీఆర్ఎస్ లో? 38 సార్లు పెట్టాను. సీఎం పేసీ నుంచి పెట్టినా కూడా మిస్లూట్ పెడుతున్నారు. 30 సంవత్సరాలు అయిందట, కప్పెట్టేశారట, కప్పెట్టేసుకొచ్చాట అని ఎంపీటీఓ గారు చెప్తున్నారు. 30 సంవత్సరాలు అయితే డ్రైన్ కప్పెట్టేసుకోవచ్చు, అంటే పంచాయతీ ప్లస్ కప్పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు రోడ్డు కూడా కప్పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నాకు రోడ్డు మీద కావాలనుకోండి, రోడ్డు కూడా కప్పెట్టేసుకోవచ్చు. ఆయన చెప్పింది అది. అంటే నాకు తెలియదు సార్, నేను ఆటో డ్రైవర్ని, నేను చదువుకోలేదు. ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. నా పేరు శ్రీనివాస్, సింగంశెట్టి శ్రీనివాస్. ఆ మిస్సెస్ పేరు సత్యనాగలక్ష్మి. డ్రైన్ ఒకసారి వీడియో తీయండి సార్, కొంచెం నా ప్లీజ్ సార్, రిక్వెస్ట్.